హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ సుష్మా. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. రోజురోజుకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగానికి పైగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు. అయితే అక్కడ కూడా బైకులకు 200, కార్లకు 500, భారీ వాహనాలకు 1000 నుంచి 1500 వరకు మాత్రమే కొడుతున్నారు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఎక్కువ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇంధన కొరతపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులు 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ చేరుతుందని, ఎక్కడా నో స్టాక్ బోర్డులు లేకుండా సాధారణ స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థను త్వరలోనే గాడిలో పెడతామని భరోసా ఇచ్చారు. అసలు నిజంగానే ఇంధనం కొరత ఉందా? ప్రజలు భయాందోళనతో బంకులకు క్యూ కడుతున్నారా? బంకు యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళాల మధ్య ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడంతో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ అంశంపై ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు, దేవాదాయ శాఖ, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే గత నిన్న మొన్న కూడా చూసుకున్నట్లయితే కూడా పెట్రోల్, డీజిల్ అనేది కొరతగా కనిపిస్తూ ఉంది. అసలు నిన్నైతే చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, అలాగే బండిలో 200 రూపాయలు పెట్రోల్ మాత్రమే కొడతాం, అలాగే కార్ అయితే 1000 రూపాయలు మాత్రమే కొడతామని చెప్తున్న పరిస్థితుల్లో చాలామంది నిన్న పెట్రోల్ బంకుల ముందు కూడా క్యూ కడుతున్న పరిస్థితి చూసాం. అలాగే కొంతమంది అక్కడే ధర్నా నిర్వహించి ఎందుకు కొట్టరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి చూసాం. కోటేశ్వరరావు గారు, అసలు ఈ పెట్రోల్, డీజిల్ కొరతని ఏ విధంగా చూడాలి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మన దేశంలో 99% సరఫరా చేస్తున్నాయి. అవి కాకుండా జియో, అదేవిధంగా నయారా అనేటువంటి 2 ప్రైవేటు కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ బంకులు కూడా, అంటే ప్రైవేట్ సంస్థల బంకులు కూడా వాటిని మూసివేశారు. అది అందరం చూస్తున్నదే. ఈ పరిస్థితిని అనుకోవటం ఇంకొక 3 రోజులు ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖున పశ్చిమ బెంగాల్లో 2వ దశ ఎన్నికలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత 30వ తారీఖున కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ డీజిల్, పెట్రోల్ ధరలను పెంచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసింది. లేదు మేమేమి పెంచట్లేదు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ పెంచడం అనివార్యం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. రెండోది, గడిచినటువంటి 2 నెలలుగా జరుగుతున్నటువంటి పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మన దేశం దిగుమతి చేసుకునేటువంటి పొడి చమురు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మాదిరి సాధారణంగా దిగుమతులు అయితే లేవు. అందుకని ముందు జాగ్రత్త చర్యగా పరిమితంగానే డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని చెప్పేసి బహుశా అనధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది. ఎందుకంటే పూర్తి కొరత వస్తే చూసాం, గతంలో మన ఎల్పిజికి ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. అందుకని మీరు తగ్గించి సరఫరా చేయండి. దీనిలో 2 రకాలు. ఒకటేమో
ఉన్నటువంటి దాన్ని పొదుపు చేసి ఎక్కువ రోజులు సరఫరా చేయొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన అయితే, రెండోది నష్టాలను తగ్గించుకోవడానికి, ఎట్లాగో ధరలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక నష్టాలను తగ్గించుకోవడానికి కూడా, తక్కువ నష్టాలతో బయటపడటానికి కూడా ఇది చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, ఎన్ని హుకుములు జారీ చేసినా, ఇంకోటి జారీ చేసినా కానీ ఖచ్చితంగా సరఫరా సాధారణ సరఫరా కంటే తగ్గిందని చెప్పేసి మార్కెటింగ్ కంపెనీలో చెప్పాయి, పునరుద్ధరిస్తామని చెప్పేసి అవి చెప్పాయని చెప్పేసి మీరే చెప్పారు. అందుకని అది వాస్తవం. అది ఒక ఆంధ్రప్రదేశ్ 2 ఇంజన్ల పాలన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పాలిత తెలంగాణలో కూడా పరిస్థితి అదే. ఇక్కడ కూడా గత 15 రోజులుగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. కొన్ని బంకులు కొద్ది 2 రోజులు పనిచేస్తాయి, 3 రోజులు మూతపడతాయి, మళ్ళీ 2 రోజులు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అంతే. అందుకని అక్కడ 2 ఇంజన్ల పాలన ఉన్నా, లేకపోతే 3 ఇంజన్ల పాలన ఉన్నా గానీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పుతారన్నా గానీ పెట్రోల్ డీజిల్ అయితే రావట్లేదు. అందుకని ఇది వాస్తవ పరిస్థితి. ఎందుకనంటే ఎవరి పలుకుబడి ఎంత అనేటువంటి సమస్య కాదు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేస్తున్నటువంటి మాయాజాలం ఇది. ఇక ప్యానిక్ బయింగ్ అంటారా? ప్యానిక్ బయింగ్ ఏం చేస్తారు? పెట్రోల్ డింగర్ లో ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, 200, 500 లేకపోతే 1500 నుంచి చమురు కొట్టట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ప్యానిక్ బయింగ్ ఏముంటది? ఒక్కసారిగా త్వరత వస్తుంది అనుకుంటే 2 వీలర్స్ వాళ్ళు కానీ 4 వీలర్స్ అంటే కోటేశ్వరరావు గారు, పానిక్ భయం వల్ల ఇంతమంది వెళ్తున్నారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఏదైతే పెట్రోల్ వస్తుందో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఏమన్నా కొరత ఏర్పడుతుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఏం చేసుకుంటారు? ఎక్కువ తీసుకుని ఏం చేసుకుంటారు? అదేమన్నా తాగేదా? కాదు కదా. ఎక్కువ తీసుకుంటారు జనం ఇట్లా అని చెప్పేసి జనాన్ని వినియోగదారుల మీద నింద మోపటం తప్ప, వినియోగదారుల మీద నింద మోపేటువంటి వ్యవహారం తప్ప ఇది ఏం చేసుకుంటారు జనం ఎప్పుడు కొనుగోలు చేసి? మనం చూసాము తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ప్రసంగం చేసిన తర్వాత ప్యానిక్ బయింగ్. ఏం ప్యానిక్ బయింగ్? రోజు 200 కొట్టించుకునే వాళ్ళు లేదా 150 రూపాయలు కొట్టించుకునేటువంటి పెట్రోల్ వాహనాలు 10 లీటర్లు కొట్టించుకుంటారు ఫుల్ చేసుకుంటే, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నవాళ్ళు. అదే విధంగా కార్ల వాళ్ళు లేకపోతే ఆటోల వాళ్ళు వీళ్ళంతా కూడా ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు. ఎందుకని ఫుల్ ట్యాంకులు చేసుకున్నా కానీ సాధారణం కంటే ఒక రోజు పెరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని ఏదో జనం ఏదో పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని జనం మీద దాడి చేయడం అనేటువంటిది అది ఏమాత్రం సమర్థనీయం కాదు. వాళ్ళకి ఎంత కావాలంటే అంతే. ఏమన్నా ఊరికేమన్నా ఇస్తున్నారా? అదేమి ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం లాంటిది కాదు కదా. ఊరికి ఇవ్వట్లేదు. ఊరికి ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత ఇవ్వండి. ఉందని చెప్తున్నారు కదా మీరే. నెలల తరబడి మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అందుకని మీరు అంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాట వేరు, ఆచరణలో వేరు. నేను ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారు. ఆ పెంచేంత వరకు సాధ్యమైన మేరకు కోత పెట్టి ఎంత నష్టం వీలైతే అంత నష్టాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ కృత్రిమ కొరతని మార్కెటింగ్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వమే సృష్టిస్తా ఉన్నది. అంతే తప్ప ఎక్కడైనా డీలర్లు కొంతమంది ఉంటే ఉండొచ్చు, లేరని నేనేం చెప్పట్లేదు. ఈ కొరతను ఆధారంగా చేసుకొని బ్లాక్ లో అమ్మేటువంటి డీలర్స్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అసమర్థత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 3 పార్టీల కూటమి అసమర్థత కూడా కావచ్చు. అందుకని మీ అసమర్థతని ఇతరుల మీద, సోషల్ మీడియా మీదనో లేకపోతే వినియోగదారుల మీదనో లేపడం అనేటువంటిది అత్యంత బాధ్యత రహితం అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్ మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యేందుకు కిషోర్ గునుగుల గారు, నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ డిబేట్. ఎస్ శ్రీకాంత్ గారు, మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది ఏ విధంగా చూస్తారు? నమస్తే అమ్మా. మొదటిగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. దీన్ని ముందుగా అయితే ఈ పెట్రోల్, గ్యాస్ కానీ డీజిల్ కానీ ప్రభుత్వ వైఫల్యం అనేది దీంట్లో 100% కరెక్ట్. దీంట్లో నాలుగు భాగాలుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం.
నంబర్ 2 బకాయిల సమస్య, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రెండో పాయింట్. మూడోది బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేయలేకపోవడం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. నాలుగవది కమ్యూనికేషన్ ఫెయిల్, ప్రజలకు భరోసా ఇవ్వలేకపోవడం. వీళ్ళకు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నా కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారు. ఎందుకంటే దీని గురించి మనం చూసుకుంటే ముందస్తుగా మనకు యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిండేదే అందరికీ. ఏప్రిల్ 21, 25 మధ్యలో దీని గురించి మనకు ఇది జరుగుతా ఉంది. అంటే చమురు నిల్వలు పెరుగుతున్నాయని లేకపోవడం అనేది జరుగుతా ఉంది. దీన్ని బట్టి చూస్తే మనకేమైపోతుందంటే భయపడద్దు, ఈ స్టాక్ ఉందని చెప్పడం కానీ ప్రజలకు ఒక హామీ ఇవ్వలేకపోయారు. సంక్షోభం వచ్చాక ఏప్రిల్ 24, 26న సమీక్ష పెడితే ఏమొస్తుంది వీళ్ళకి? మామూలుగా మనకి ఏదో ఒకటి ముందు నుంచి ఒకటి ఉంది, ప్రివెంటేషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. వీళ్ళకు ముందే కనీసం ఇది కూడా పాటించలేకపోయారన్న దాంట్లో వాస్తవం. కానీ ఇంకా దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళిపోతే గతం ప్రభుత్వం ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా లోకేష్ బాబు గారు కానీ బయటకు వస్తే ఇది గత ప్రభుత్వం తప్పితం వల్లనే ఏపీలో డీజిల్ గ్యాస్ కొరత కారణం అనేది ఇంకా రేపు మర్నాడు బయటకు వచ్చి వాళ్ళు చెప్పే అంశాలు ఇదే ఈ కూటమి వాళ్ళు. కానీ చంద్రబాబు గారు గతంలో చెప్పారు, ఏం చెప్పారు? ఫ్రీ గ్యాస్ అన్నారు. అసలు ఇక్కడ రిజల్ట్ ఏమొస్తా ఉందంటే శ్రీకాంత్ గారు మీరు ప్రభుత్వ వైఫల్యం అని చెప్తూ ఉన్నారు. మరి గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఇంధన సెస్లపై వచ్చిన విమర్శలకు ఇప్పటి సంక్షోభానికి మరి ఏమైనా పోలుకుందంటారా? ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఇంకా కంప్లీట్ చేయలే, ఇవ్వండి నేను చెప్పేస్తా. దానికి కొంచెం కంక్లూజన్ వస్తుంది. నాకు ఒక డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని నేను వెంటనే రైజ్ చేయాలి, మీరు చెప్పండి. ఫ్రీగా ఇచ్చిన మేడం ఏమంటారంటే ఫ్రీగా ఇచ్చిన గ్యాస్ కొరతకి కిషోర్ గారు మీ సమయం మాట్లాడుతున్నారు. కిషోర్ గారు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి తల్లి. మనం బాధ్యతాయుతమైన చర్చలో ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేసాం. నేను కూడా కంక్లూడ్ చేస్తున్నాను. బాగా కొంచెం ఆగయా స్వామి, వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు మీరు కంటిన్యూ చేయండి. కిషోర్ గారు ఒక్క నిమిషం అండి, 2 నిమిషాల తర్వాత మీరు మాట్లాడతారు గారు. కాదు, ఇట్లా ఫస్ట్ టైం పిలిచే వాళ్ళని రెగ్యులేషన్స్ చెప్పి పిలిచండి. మీకు అర్థం కాలే, ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకూడదని వాళ్ళకి చెప్పి మీరు కూర్చోబెడితే బాగుంటుంది. లేదంటే మేము వెళ్ళిపోతాం, ఊరికే అనవసరం మాట్లాడి. శ్రీకాంత్ గారు ఆయన ఆగారు, మీరు మాట్లాడండి బాబు. నాయనా నేను చెప్పేది ఏమంటే శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. కిషోర్ గారు ఆగుతారు, మీరు మాట్లాడండి. ఇక్కడ మేమంతా విఘ్నత ఉన్న వాళ్ళని కూర్చున్నాము. నువ్వు అట్లా మధ్య మధ్యలో రావడం బాగలేదు. అందుకని నాకు నువ్వు ఆపింగా శ్రీకాంత్ గారు ఆపిన తర్వాత మీరు మళ్ళీ అలా అనొద్దు. కిషోర్ గారు ఆగుతారు. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, మీరు చెప్పాల్సింది. శ్రీకాంత్ గారు కిషోర్ గారు మీరు ఒక్కరికొక్కరు మాట్లాడుతుంటే ఏం రాదండి. శ్రీకాంత్ గారు కిషోర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. కిషోర్ గారు మీ సమయం మీరు మాట్లాడతారు కానీ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. చంద్రబాబు గారు గ్యాస్ ఫ్రీ అన్నారు. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ కాదు కదా, గ్యాస్ దొరకడం లేదు. మరి తండ్రికి దగ్గ తనయుడుగా లోకేష్ బాబు గారు ఏమన్నారు? పెట్రోల్ ధర తగ్గిస్తానని ఎలక్షన్స్ ముందు గానీ మధ్యలో గానీ చెప్పారు. కానీ ఇప్పుడు రిజల్ట్ ఏమైపోయిందంటే అసలు గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అనే పరిస్థితి అయిపోయింది. ఆంధ్రాలో ఎలా ఉందమ్మా అంటే ఇంధనం నిల్, మద్యం మాత్రం ఫుల్. ఆంధ్రప్రదేశ్ లో ఇది వీళ్ళ విజన్, వీళ్ళ పరిపాలనా విధానం వీళ్ళది. మన సకల శాఖ మంత్రి గారు ఇంత జరుగుతున్నా కూడా 10 రోజుల నుంచి లోకేష్ బాబు గారు కనపడడం లేదు. సరే, ఇంకా జనసేన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల నుండి వాళ్ళకి ఆరోగ్యం బాగలేదన్నారు. వాళ్ళ హాస్పిటల్లో ఉన్న మాత్రం విదితమే. ఇంత జరుగుతున్నా కూడా మిగతా మంత్రులంతా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంత రాష్ట్రంలో సంక్షేమం పెట్టుకొని విహార యాత్రలు, రాష్ట్రంలో వ్యవస్థనంతా గాలికి వదిలేస్తారు అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అనుభవమా మజాక? వీళ్ళకి ఎంత అనుభవం ఉందంటే అమ్మా, గ్యాస్ సిలిండర్లు లైన్, పెట్రోల్ లైన్, డీజిల్ లైన్, రేషన్ లైన్, యూరియా లైన్, రాష్ట్ర ప్రజలందరినీ ఇట్లా లైన్ లో నిలబెట్టారు. వీళ్ళకి ఓటేసిన పుణ్యానికి, వీరికి ప్రభుత్వం తీసుకొచ్చి ఓటేసిన పుణ్యానికి వీళ్ళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా లైన్ లో నిలబెట్టడం జరిగింది. ఏపీలో గ్యాస్ లేక మనకు గ్యాస్ సిలిండర్, ఎందుకంటే మనం అందరము చూస్తున్నాం. నేను విజయున్న నాయకుడు చెప్తారు. గతంలో మనం చూసాం. గతంలో చంద్రబాబు గారు కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఏమి తమ్ముళ్ళు నేను ఉండింటే ఈ కరోనా వచ్చేదా,
జరగబోయే దాన్ని ముందుగా ఊహిస్తాం మేము Yes. అని చెప్పి శ్రీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క గతంలో నిమిషం, చెప్పడం మళ్ళీ జరిగింది. మీ సమయం కానీ వచ్చినప్పుడు ఈ మాట్లాడుతురు డీజిల్ కానీ కొరతను ఊహించలేకపోయారు. చెప్పమ్మా. ఎస్, ఒక్క నిమిషం. కిషోర్ గారు చెప్పాలనుకున్నది ఏంటో ఒకసారి కిషోర్ గారిని కూడా అడుగుదాం. కిషోర్ గారు, అంటే వ్యవసాయానికి కానీ ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా ఈ డీజిల్ లేక అయితే రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ. ఇప్పుడు ప్రజల సమస్యల్లో ఉన్నారండి, దాన్ని ఆడుకోవడం కరెక్ట్ కాదు, నేను అందుకే అడ్డుకున్నాను. ఈరోజు ఖచ్చితంగా మనం సిస్టంలో సమస్య లేదు, ప్రజాప్రతినిధులు ప్రజల స్పందనలో మాత్రం సమస్య ఉంది అనేది నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఏపీలో ఒక్కరోజు 2000 KL ఎక్కువ సేల్ జరిగింది. ఒకే రోజు ఇట్లా కొరత వస్తుందని విజయవాడ తెలపగానే పానిక్ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ లోపల మొత్తం ఆయిల్ అంతా కూడా అయిపోయింది. ఇది ఒప్పుకోవాలి. ప్రజలు కొద్దిగా అంటే దొరకట్లేదు అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇక్కడ డిమాండ్ సప్లైని బట్టి మార్కెట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ ఎరగాలి. మోడీ గారు అందరికంటే ముందుగానే ప్రకటించినట్లుగా 60 రోజులు సంబంధించి మనకి వినియోగానికి సంబంధించి నిధులు మనదే కొరత లేకుండా మనకు ఆయిల్ సఫిషియెంట్ గా ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు 2 సమస్యలు ముఖ్యంగా కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ప్రజల ప్రోపకండా ఎక్కువ అయిపోవడం, ఎక్కువ నిల్వ చేసుకోవడం అనుకోవడం. మన సార్ చెప్పినట్టు, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏం చేసుకుంటారండి, ఉచితంగా ఇస్తారా అనుకునే దానికంటే, నా దగ్గర పనిచేసే 2 పిల్లలు బ్యాంక్ అదే 100 రూపాయలు తప్పిస్తే ఎక్కువ పట్టించుకోరమ్మా. ఇప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు మేము డబ్బులు ఇచ్చామంటే 100-200 పట్టించుకొని పోయేవాళ్ళు. ఈరోజు ఫుల్ ట్యాంక్ చేసిన పరిస్థితి ఉంది. డిమాండ్ సప్లై ఆధారంగా మార్కెట్ ఉంటుంది అనేది ఒక్కరంతా మీరు నోటీస్ చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తున్నారని చెప్పాలి. నిన్నటి రోజున మా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఎవరైనా నో స్టాక్ బోర్డు పెట్టేటప్పుడు సప్లై డిమాండ్ ఎంత ఉంది, మీ దగ్గర నిల్వలు ఎంత ఉన్నాయి, పూర్తిగా అయిపోయినాయా లేదా అనేది తెలియజేయకపోతే మీకు చట్టపరమైన చర్యలు ఉంటాయని చాలా క్లియర్ గా చెప్తున్నాను. సమస్య లేదనైతే నేను చెప్పను. ఖచ్చితంగా కొంత అవగాహన లోపం, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక లారీ లోడ్ అవసరం ఉన్న చోట 3-4 లారీలు సప్లై చేయాల్సి వస్తే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అయితేమి ఉన్నట్టున్న పరిస్థితుల వల్ల కానీ మనం ఎట్లా ఉంటుంది అనేది అర్థం చేసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసేదానికి మనం మాట్లాడాలి. నేను సమస్య లేదనైతే చెప్పను. ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కొరతను కూడా తీర్చేందుకు 24 గంటల లోపల మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. నిన్నటి రోజున నాకు సంబంధించిన పిల్లలే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్న పరిస్థితి ఉంది. నా తరపున నా కారుతో అబ్బాయి కూడా ఆయిల్ ట్యాంక్ ఫుల్ చేసుకోవాలన్నా ఒక దానిలో లేదని 2-3 పట్టించి ఒక క్యాన్ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రజల సమస్య. దీన్ని స్పందించే విషయంలో మనందరం కూడా స్పష్టంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఈ 2 సమస్యలను సమన్వయపరచడం ఎలా అనేది మనం చూడాలి. ఈ రోజున 60 రోజులకు సంబంధించిన ఆయిల్ మనకి సఫిషియెంట్ గా ఉందని ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, దాని గురించి ఇందాక ప్రస్తావించారు. అది కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏంది, ఇక్కడ గ్యాస్ సిలిండర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉందా అనేది తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా నా పరిధిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉందో ఒక రోజు అటు ఇటుగా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, నిజంగా కొరత ఏర్పడుతుందో ఈ యుద్ధ వాతావరణం వల్ల ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉందో, లేకపోతే దొరకకుండా పోతాయో, మనం నడిచెళ్ళాలేమో అని చెప్పి ఆయిల్ ఫుల్ చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది. సంక్షోభం కాదు, ఇది ఒక పరీక్ష. రాజకీయ సంక్షోభం అయితే మాత్రం మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు ఇంకా తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి ఉంటే, ఈ ఆయిల్ ఎక్కువ స్టోరేజ్ చేసుకున్న పరిస్థితుల్లో అన్నిటి ధరలు కూడా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని సమన్వయ లోపం, ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా క్లియర్ గా పరిష్కరించుకొని సరిగ్గా 24 గంటల్లో స్పందించే అవకాశం ఉంది. నిన్నటి రోజున కొన్ని అంటే ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల కొన్ని పెట్రోల్ బంకులు అయిపోయిన పరిస్థితి కరెక్ట్ గానే ఉంది. కానీ నోటీస్ బోర్డులు పెట్టొద్దు, మీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉంది, మీ ఆయిల్ సఫిషియెంట్ గా ఎంత ఉంది మీ దగ్గర అనేది ప్రభుత్వం క్లియర్ గా చర్యలు తీసుకుంటుంది. 24 గంటల లోపల ఈ సమస్య పైన స్పందించే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో మేము ఇచ్చిన ఫ్రీ సిలిండర్లు అయితే ఏదైతే ఇచ్చామో సార్ చెప్పినట్టు అన్నిటిని ఇచ్చేసాము, ఇప్పుడు దాకా లేదు. ఈ టర్మ్ ప్రజలు అదే ఆర్థిక పరిస్థితి ప్లస్ ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఎప్పుడు ఇవ్వాలనేది మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దాని గురించి మనం స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రజలకు మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వాలంటే కొరత లేదు, మామూలుగా సజావుగా కొనండి, ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నారు, ఇప్పటికే అవసరత ఉన్నా లేకపోయినా కొద్దిగా ఆలోచనతో వ్యవహరించండి. 60 రోజులకు సంబంధించిన ఇంధనపు నిల్వలు మన దగ్గర ఉన్నాయి. కిషోర్ గారు, ఇందాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా కొరత లేనప్పుడు ఎందుకు వాళ్ళు అడిగినంత కొట్టలేకపోతున్నారు, బైక్స్ లో 200 కొడుతున్నారు, కార్లలోనేమో 500 నుంచి 1000 రూపాయలు ఎందుకు కొడుతున్నారు అని కూడా ఆయన అడుగుతున్నారు.
నాట్ ఫెయిర్ మేడం, నాట్ ఫెయిర్. అంటే ఎక్కడైతే పెట్రోల్ ఉందో జిల్లా కలెక్టర్లు అంటే సారు ఒక చోట రెండు చోట్ల చూసేమని చెప్పారేమో, ఒక చోట రెండు చోట్ల లేకపోవడం అనేది వాస్తవం. ఆ బోర్డులు పెట్టడం వల్ల ప్రజలకు ఒక ఆందోళన కలిగి దాని మీద పైన పడే పరిస్థితి ఉంది. నేను అంటే మా అబ్బాయి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చోట లేదనేది చెప్పారు, రెండో చోట మేము ఫుల్ ట్యాంక్ చేసుకున్న పరిస్థితి ఉంది. యథార్థానికి దగ్గరగా మనం మాట్లాడాలి కానీ అవకాశం వచ్చింది కదా అని మాట్లాడకూడదు. ఇది సంక్షోభం అయితే కాదు, ఒక క్లిష్ట పరిస్థితి. దీన్ని ఎదుర్కొనేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 24 hours లోపల దీన్ని అన్నింటినీ కూడా సార్ట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా ఒక ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటుంటేనే మనం ఒక 1000 రూపాయలకో 2000 రూపాయలకో 3000 రూపాయలకో కొంటాం. ఎక్కువ పెట్టుబడి ఎవరు పెట్టుకోరు. ఆ 3000 రూపాయలు ఒకేసారి 10,000 సేల్ అయితే లోపలంతా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటే మళ్ళా తెచ్చుకునేదానికి సమయం పడుతుంది. ఈ గ్యాప్ ని ప్రజలు అర్థం చేసుకోవాలి, అనాలిసిస్ కూడా అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుగోపాల్ రెడ్డి గారు, టీడీపీ యూఎస్సీ అధికార ప్రతినిధి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సీఎం గారు సోమవారం నాటికి పరిస్థితి చక్కబడాలని కూడా డెడ్ లైన్ ఇచ్చారు. అంటే కానీ మరి మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో ఇంకా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. అంటే సరఫరా డిమాండ్ మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులకి, మీకు అలాగే వైకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం అమ్మా. ఇక్కడ సంక్షోభము లేకపోతే రాష్ట్రంలో ఏదో అధికార వైఫల్యమో లేకపోతే ఇంకొకటి అని మాట్లాడుతున్నారు కొంతమంది పెద్దలు ఇక్కడ. బట్ వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటమా, ఈరోజు డీజిల్ పెట్రోల్ కొరత అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈరోజు దేశంలో చాలా రాష్ట్రాలు ఇదే సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో మేము ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితులకి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇలాంటి ప్రైస్లు చూడలేదు ఎప్పుడు కూడా. మేము కోవిడ్ టైంలో కూడా $3 పెట్టేవాళ్ళం ఒక గ్యాలన్ పెట్రోల్కి. ఈ రోజు $4.5 $5 పే చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదేంటంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి ముడిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేయాలని ఆలోచన చేయడం కరెక్ట్ కాదని చెప్తాను ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ డీజిల్ పెట్రోల్ చేసే కంపెనీస్ ఉన్నాయి. అదే మన ఆంధ్రాకి సపరేట్ గా చేసే కంపెనీలు ఎక్కడ లేవు. ఈరోజు ఇండియన్ ఆయిల్ అయినా, బ్రిటిష్ పెట్రోల్ ఏమైనా, భారత్ పెట్రోల్ ఏమైనా, లేకపోతే ఇంకా HPCL అయినా కూడా, ఈ కంపెనీస్ అనేవి కూడా నేషనల్ మార్కెట్. ఈరోజు ఆంధ్ర మార్కెట్ ఒకటే మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇక్కడ అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలకు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ కు ముడిపడింది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అధికారం కరెక్ట్ గా చేయలేదు, లేకపోతే నాయకులు వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోలేదు అని మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ప్రజలు మన దగ్గర ఉన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది జనాలకి. ఏంటంటే ఒకటి ఇష్యూ వస్తుందని చెప్తే గన, అది కోవిడ్ టైంలో కూడా చూసాం మనం. కోవిడ్ టైంలో కూడా రేపు లాక్డౌన్ అంటూనే ముందు రోజు వెళ్ళి మొత్తం షాపుల్లో ఉన్న సామాన్ మొత్తం లేకపోయిన పరిస్థితి ఉన్నాయి. షాపుల్లో ఉన్న బియ్యము, పప్పు అన్ని తీసుకెళ్లిపోయి ఏదో ఒక 2-3 సంవత్సరాలకు కావాల్సినంత సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది మన మైండ్ సెట్. వేణుగోపాల్ గారు, ఇందాక కోటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, అంత తీసుకెళ్లిపోయి ఏం చేసుకుంటారు ప్రజలు, అంటే ఊరికనే ఏమి ఇవ్వట్లేదు కదా, కొనుక్కోవాల్సిందే కదా అని కూడా ఆయన అంటున్నారు. ఎంతవరకు తీసుకెళ్లగలుగుతారు అని? ఇక్కడ తీసుకెళ్ళడానికి అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి లేదు ఎవరికి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, నిల్వ చేసుకోవచ్చు. బంగారం ఎట్లయితే నిల్వ చేసుకుంటామో, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అయితే చేసుకుంటామో, లేకపోతే ల్యాండ్ ఎలా ఉంటామో, అలాగే నువ్వు ఇంధనం కూడా కొనుక్కోవచ్చు కాదని చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఒక పెట్రోల్ బంక్ నడిపే అతను ఆ రోజు ఎంత పెట్రోల్ అమ్ముతుంది, ఆ వీక్ ఎంత పెట్రోల్ అమ్ముతుంది, దానికి తగ్గట్టుగానే పెట్రోల్ డీజిల్ సప్లై చేసుకుంటాడు, ట్యాంక్ తెప్పించుకుంటాడు అక్కడికి. మాకు కూడా ఒక పెట్రోల్ బంక్ అది ఊర్లో. మేము ఇప్పుడు 5,000 లీటర్లు మా పెట్రోల్ బంక్ లో పోతుంటే 5,000 లీటర్లు, లేకపోతే ఇంకొక ఎక్సెస్ గా ఇంకో 5,000 లీటర్లు తెప్పించుకుంటాం. ఒకేసారి మేము తీసుకొచ్చుకొని 10,000 లీటర్లు ఉన్న 5,000 కాస్త 50,000 అయితే తెప్పించుకోలేం కదా. 50,000 తెచ్చుకున్న మా దగ్గర ట్యాంక్ కెపాసిటీ ఉండదు కదా. ఒకవేళ తెప్పించిన మేము ఎక్కడ రోడ్డు పైన పెట్టలేం కదా, ట్యాంకర్లు మా దగ్గర అయితే ఉండవు, హోల్డ్ అవ్వవు. సో అలాంటి పరిస్థితి ఉన్న చోట్ల మాత్రమే నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర 5,000 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంది, లేకపోతే 10,000 లీటర్ల కెపాసిటీ ఉంది. 10,000 లీటర్లు ఆ రోజు నేను స్టాక్ తెప్పించాను. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ జనాలు వచ్చి ప్యానిక్ లో నాకు 100 లీటర్లు తీసుకున్నాడు, 500 లీటర్లు కొంటున్నాడు, 1 లీటర్ కొనే పెట్రోల్ కొన్నాడు, 10 లీటర్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? సో నా దగ్గర ఉన్న పెట్రోల్ అయిపోయింది, 5,000-10,000 లీటర్లు స్టాక్ అయిపోయింది. సో నెక్స్ట్ రావాలంటే మళ్ళీ షిప్మెంట్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మనం ఇట్లా చిటికేసి వచ్చేదానికి ఏమి ట్రక్కులు మన దగ్గర లేవు కదా. సో దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. పెట్రోల్ ట్యాంక్ రావాలన్నా, డీజిల్ ట్యాంక్ రావాలన్నా ఒక 24 గంటల సమయం పడుతుంది. ముందుగానే మనం ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ మనకు వస్తుంది. అది రావడానికి ఈ ప్రాసెస్ లో పెట్రోల్ లేనప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ కాక ఏం పెడతారమ్మా? పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి పెడితే జనాలు వచ్చి ప్రతి ఒక్కరు అడుగుతారు కదా. అలాంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ కూడా ఈరోజు అధికారం వైఫల్యం అని చెప్పి నేను చెప్పను. రెండో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు
చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు కాబట్టే కనీసం మేము ఈ రోజు పెట్రోల్ డీజిల్ సప్లై చేయగలుగుతున్నాం. రేట్లు పెంచుకున్నాం. ఈ రోజు పక్క రాష్ట్రాల్లో రేట్లు పెంచిన పరిస్థితులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మనం బీభత్సంగా ఈ రోజు 100 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్ తీసుకుపోయి 150 రూపాయలు చేయలేదు. లేకపోతే పెట్రోల్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లిమిటెడ్ తీసుకుమని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ జనాలకి ఏంటంటే అవగాహన లోపం వల్ల, లేకపోతే ప్యానిక్ క్రియేట్ అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళకి రేపు పొద్దున మనకు మళ్ళీ పెట్రోల్ లేకపోతే నేను బండి ఎట్ట తొలుకోవాలా, రేపు పొద్దున నాకు డీజిల్ లేకపోతే కిరోసిన్ లేకపోతే నేను ఎట్లా నా ఇంజన్ రన్ చేసుకోవాలి, ఎట్లా నేను బడికి లేదా నా పొలాన్ని నీళ్ళు ఎట్ట కట్టుకోవాలన్న భయంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా పాపం అర్థం కాలేదు. ఇదంతా ఏంటంటే మనం ఇక్కడ ప్యానలిస్ట్ కూర్చున్నాం, మనం ఏ పార్టీలకు సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీనా జనసేన టీడీపీనా పక్కన పెట్టండి. ఈ రోజు ప్రజలు భయాలు ఉన్నప్పుడు ప్రజలు భయాలు తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే అధికారంకు రాజకీయం చేయడానికి ప్రతిదీ సమయం కాదు. రాజకీయం చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ రోజు ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి అరే బాబు ఏం కాదు, ఇది మన స్టేట్ లోనే కాదు అన్ని స్టేట్ లో ఉన్న ప్రాబ్లము. పెట్రోల్ డీజిల్ కొరత ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల వచ్చింది. వార్ స్టార్ట్ అయ్యి 60 రోజులు 70 రోజుల తర్వాత డీజిల్ పెట్రోల్ కొరత వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారే క్లియర్ గా చెప్పారు వార్ మధ్యలోనే. మరి ఈ రోజు దాకా అలాంటి పరిస్థితులు అక్కడ నడిపారంటే ప్రభుత్వం ఈ రోజు కరెక్ట్ గా యాక్షన్ తీసుకోబట్టే కదా. లేకపోతే వార్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడుకో చాలా ఒక 2-3 నెలల ముందే మనకి 2-3 వారాల ముందే మనకి ఇలాంటి ప్రాబ్లం రావాలి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజు అధికార యంత్రాంగం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని చేసింది. కోటేశ్వరరావు గారు, ఇందాక మీరు ఒక మాట కూడా అన్నారు, అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక 2-3 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది అని. అయితే సాధారణ ఎన్నికల సమయంలో లేని కొరత ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? అంటే రాజకీయ కోణంలో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు జనానికేమో శుభాషితాలు చెప్తారు. వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి సత్యమే ఇది. అందుకని ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఏమో సమస్య ఉందంటారు, ఒకవైపు ఏమో ఇప్పుడు ఆయన నెల్లూరు ప్రతినిధి చెప్పారు కదా, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 100-150 రూపాయలు కొట్టించుకున్న వాళ్ళు ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారని. అంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏమైనా సాయంత్రం తాగుతారా? మరుసటి రోజు మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఏం కొట్టించరు కదా. మళ్ళీ 4 రోజులు 5 రోజులు ఖాళీగానే ఉంటది కదా. ఆ ట్యాంక్ అయిపోయేంత వరకు కదా. సార్ ఐ మీన్ సేల్ పెరిగింది అంటున్నాను సార్. నేనే కొట్టించుకొని తాగుతారని చెప్పలేదు. మాత్రం తెలియకుండా ఎవరేం మాట్లాడలే. గొడవకు రాలేదు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేను కూడా సార్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. ఒకే రోజు కొరత వచ్చింది. మీ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ రోజు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా? చేయించుకోరు కదా సార్. నిన్నటి రోజు గురించి మాట్లాడుతున్నాను. ఒకేసారి పైన పడితే రోజు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారా చెప్పండి. మీ వాళ్ళు చేసుకోరు కదా, ఎవరు చేసుకోరు. అందుకని సమస్యగా లేదా జనానికి నిజంగా ఏమి వివరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? జనాన్ని మోసం చేస్తున్నారు తప్ప ఇక్కడ మోసం ఎక్కడ ఉంది కోటేశ్వర గారు? సార్ ఒక నిమిషం వినండి. మీరు మోసం అనే మాట మాట్లాడదు. ఇక్కడ మోసం ఎక్కడుంది? ఇక్కడ ఈ మోసం ఏం చేస్తున్నారు? ప్రజలకు ఏమైనా మీ వాయాలు డీజిల్ పెట్రోల్ ఇవ్వట్లేదా? మీరు ఇందాక కొంచెం వినండి. కిషోర్ గారు అన్న మాట ఏంది? కిషోర్ గారు అన్న మాట వినండి ఫస్ట్. మీరు అంటే కౌంటర్ చేయకూడదు. మరి మీరు మాట్లాడడానికి సత్యాలు మాట్లాడుతున్నారు. సత్యాలు మాట్లాడలే కదా మీరు ఎక్కడ? కిషోర్ గారు మీ సమయోచన మళ్ళీ మీరు మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు అయితే మీరు కౌంటర్ చేయండి, ఖండించండి, నాకేం అభ్యంతరం లేదు. ఒకటి మార్చి నెలలో అంటే యుద్ధం ప్రారంభమైన తర్వాత మార్చి నెలలో మన దేశం దిగుమతి చేసుకునేటువంటి ముడి చమురు 13% తగ్గింది. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు చెప్పారా ఇంత 13% మనం తగ్గించాము? ఎందుకంటే ధరలు పెరిగిపోయినాయి. అంతర్జాతీయ మార్కెట్ లో $67 ఉన్నటువంటి మనం కొనుగోలు చేసేటువంటి ముడి చమురు ధర $147 పెరిగిపోయింది. డబ్బులను ఆదా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించేసింది. ఆల్టర్నేటివ్ గా ఒకవేళ పశ్చిమాసియా కాకపోతే ఇతర దేశాల నుంచి ఇతర రూట్ల నుంచి తెచ్చుకోవచ్చు కదా, కానీ చేయలే. అందుకని 13% తగ్గింది. తర్వాత ఓపెక్ దేశాల నుంచి 29% తగ్గింది.
మూడో వంతు తగ్గింది. అందుకని అమెరికాలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారైనా, నెల్లూరులో ఉన్నటువంటి మిత్రుడైనా కానీ ఈ వాస్తవాలను తెలుసుకోండి ఫస్ట్. ఇది చెప్పకుండా, ఈ లోపం చెప్పకుండా మొత్తం ఏదో ప్రతిపక్షాలు లేకపోతే మీడియా పానిక్ బయింగ్ ఇలాంటి కబుర్లు చెప్తే ఉపయోగం ఏముంది? ఎస్, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం. కిషోర్ గారు ఇప్పుడు మాట్లాడండి. అమ్మా అదే అమ్మా, సార్ ఇందాక డిస్టర్బెన్స్ అనమాట. ఫుల్ ట్యాంక్ అంటే నేనేం చెప్తానంటే సార్, ఎక్కడైనా ఇప్పుడు ప్రజల అవగాహన ఎట్టుందంటే, నాట్ బ్లేమ్, మిమ్మల్ని ఏమి నేను బ్లేమ్ చేయట్లేదు. నాకు తోచిన ఉదాహరణ చెప్పా, కామన్ మ్యాన్కి రీచ్ అవుతుందని. ప్రజాప్రతినిధులుగా కానీ అనాలిసిస్ కానీ ఈరోజు ఏం చెప్పాలంటే, కంగారు పడకండి, మీరు కూడా నిజానిజాలు తెలుసుకుని 60 రోజులకు సంబంధించిన మనకు ఉందా లేదా కనుక్కొని మీరు ఒక స్టేట్మెంట్ డెలివరీ చేసేటప్పుడు ఇది పబ్లిక్ వ్యూస్ ఉందండి, పబ్లిక్ చూస్తా ఉన్నారు. దీనికి 60 రోజులు కొరతలు లేకుండా మన దగ్గర ఇంధనం ఉంది అని మన నరేంద్ర మోడీ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రోజు ఫుల్ ట్యాంక్ చేస్తారా అంటే ఒక రోజు నా దగ్గర 5 మంది పిల్లలు ఉన్నారు అనుకుంటాను సార్, ఒక రోజు ఫుల్ చేస్తాడు, ఒక డబ్బులు లేవు అన్నా నాకు డబ్బులు ఏం చెప్పి పక్క రోజు అడిగి వాడు ఫుల్ చేయొచ్చు. ఒక కొరత అనేది ఏర్పడుతుంది. డిమాండ్ సప్లై ఆధారంగా ఇటువంటి సమస్య తలెత్తుతుందని చెప్పే ప్రయత్నం చేశాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం మానిటర్ చేస్తుందని తప్పకుండా చెప్పొచ్చు. పెట్రోల్ బంకులు ఎవరైతే ఉన్నారో నో స్టాక్ బోర్డు పెట్టారంటే వాటి మీద విజిలెన్స్ దాడులు జరిగి నిజంగా స్టాక్ కొన్నది ఎంత, అమ్మింది ఎంత, పబ్లిక్ డిస్ప్లేలు చేయనుంది. ఆ రోజు మాత్రం ఇది మానిటర్ చేయగలం. మీరు కోరాల్సింది ఇదే, ప్రతి పెట్రోల్ బంకుకి ఎంత సప్లై చేశారు, వాళ్ళ దగ్గర ఎంత అమ్మేశారు, బ్యాలెన్స్ ఎంత ఉంది. మీరు అన్నట్లు క్యాన్ లో పట్టుకుంటాం, తర్వాత ఇంకో దానిలో పట్టుకుంటాం, తర్వాత లేదు కదా. మానిటర్ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లే స్వయంగా రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించే పరిస్థితి అయితే మాకు స్పష్టంగా కనబడుతుంది. నో స్టాక్ బోర్డు పెడితే అక్కడ అధికారులు వెళ్తే వాళ్ళకి వివరణ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ ని సహించబోము అని చెప్తుంది. ఒక బైక్ ని ఫుల్ చేస్తేనే, ట్యాంక్ ఫుల్ చేస్తేనే సమస్య వస్తుందని నేనైతే చెప్పను. ఖచ్చితంగా భయం అనేది అయితే ఉంది. మనం క్లిష్ట పరిస్థితులు ఎన్నో దాటాం, కరోనా అయితే మరొకటి అయితేమి. ఒక భయం అనేది ఖచ్చితంగా కామన్ పీపుల్లో ఉంటుంది. ఒకవేళ నేను అబ్బాయి అనుకుందాం, రోజు షాప్కి రావాలో లేకపోతే ఆఫీస్కి రావాలో, అంత దూరం నుంచి పెట్రోల్ దొరకకపోతే, ఆటోలు దొరికితే మనకు ఖర్చు పెరిగిపోద్ది అనే ఆ ఉద్దేశంతో ఒక పిల్లోడు ఒక రోజు పట్టించుకుంటే, మధ్యాహ్నానికి ఒకరు పట్టించుకుంటే, సాయంత్రానికి ఒకరు పట్టించుకుంటే, ఖచ్చితంగా మీరు అంతా సర్వే చేయండి సార్. మీకంతా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, పెట్రోల్ బంకుల్లో సేల్ పెరిగాయా లేదా? వేణుగోపాల్ గారు చెప్పినట్టు, వేణుగోపాల్ గారు ఇందాక చెప్పారు నేను షాప్ రన్ చేస్తున్నానని. మీరు అన్నట్లు ఒక బైక్ వాళ్ళు ఒక ఫుల్ అయిపోయిన తర్వాత మిగిలిన నోట్లో పట్టించుకుంటారా అన్నట్టు, వాళ్ళకు కూడా ట్యాంకర్లు ఉంటారు, హై క్వాంటిటీలో కొనేవాళ్ళు. ఒక క్వాంటిటీ అయిపోయిన తర్వాత పెద్ద క్వాంటిటీ కొనాలంటే ఒక లారీ వస్తే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండదు, మనకైతే క్యాన్ లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ ని, ప్రజల అపోహల్ని మానిటరింగ్ చేసే పరిస్థితి ఒక ప్రజాప్రతినిధులుగా మనం చేయాలని క్లియర్ గా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజున ఏది డిస్ప్లే చేయాలి, మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఎంత కొన్నాము, ఇటువంటి సూచనలు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. స్టాక్ ఎంత ఉంది, ఈ నెలలో ఎంత రావాల్సి ఉంటే ఎంత వచ్చింది, ఏమైనా తక్కువ వచ్చిందా, ఈ అనాలిసిస్ చేయండి. తక్కువ వచ్చిందా, స్టాక్ సప్లై తక్కువ ఉందా, అదే ట్రాన్స్పోర్ట్ లో ఉందా, సాయంత్రానికి వాళ్ళు ఓపెన్ చేసి ఇవ్వగలుగుతున్నారా? ఇటువంటి అవగాహన పరమైన చర్చకి మీలాంటి పెద్దలు రావాలని, అంటే కోపపడపాకండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ గా ఇది చెప్పండి. ఈ విషయం అయితే కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. జిల్లా అధికారులు స్పష్టంగా కిషోర్ గారు అడిగిన దానికి ఒకటి మార్కెటింగ్ కంపెనీలు అవసరమైన మేరకు బంకులకి సరఫరా చేయడం లేదు. అందుకని నో స్టాక్ బోర్డు పెట్టద్దు, పెడితే మీ మీద మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమంటానంటే, లాస్ట్ మంత్ ఎంత కొనుంటారు, ఈ మంత్ ఎంత కొన్నారు, అది చూడండి. ఈ అంకెల్ నాకు తెలుసు. పెట్రోల్ బంకుల యజమానులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి. మీరు మార్కెటింగ్ కంపెనీలు మేము అడిగినంత ఇవ్వట్లేదు, రెడ్యూస్ చేసి పంపిస్తున్నారు. మన ఒక సెల్లర్ ఉన్నారు, వేణుగోపాల్ గారిని అడగండి. మీరు వితండవాదం చేసి మీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారికి భజన చేయదలుచుకుంటే చేసుకోండి. దానివల్ల విమర్శ చేయడానికి వచ్చారని మీరు ఒప్పుకోండి. యుద్ధ వాతావరణం రాష్ట్ర పరిస్థితి, ప్రభుత్వం యుద్ధం చేయమనిందా?
మీరు నాకు ప్రభుత్వం సుభాషితాలు యుద్ధం చెప్తారు చేయమనిందా ఎందుకు? లేకపోతే ఎక్కువ ఒక్క నిమిషం కొనమన్నా? కిషోర్ గారు, కిషోర్ గారు ఒక్క నిమిషం. సుభాషితాలు నేనేం చెప్పలేదు సార్. మరి అదే కదా మీరు చెప్తున్నా. మీరు వాళ్ళు మీరు కూడా వాదించడానికి చెప్తున్నారు. సిద్ధపడ్డారు. కిషోర్ గారు ఒక్క నిమిషం, నేనేం ఒక్క నిమిషం కిషోర్ గారు. కూడా Yes, నేనేం శ్రీకాంత్ గారు ఒక్క మాట్లాడాలో నిమిషం. మీరు చెప్తున్నారు నాకు. నేనేం మాట్లాడాలి కూడా మీరు చెప్తున్నారు నాకు. నేనేం మాట్లాడాలి మీరు చెప్పిన కాడికి నేనెందుకు మధ్యలో? మీ బదులు మీరు చెప్పండి సార్. చెప్పుకోండి. నేను చెప్పింది అందుకే నేనేం మాట్లాడాలి కూడా మీరు చెప్తున్నారు. మీరు చెప్పండి ఇట్లా చెప్పండి సార్, చెప్పాలి. చెప్పండి సార్. panic టాపిక్ create డైవర్ట్ చేయకూడదు. అవుతుంది, నేను చెప్పండి. panic create మీ మీద చేశానా? నాకేం కోపం లేదు, నేను చెప్పండి ఏం ప్యానిక్ చెప్తారు. క్రియేట్ చేశానా? మీ అసమర్థత, మీ ప్రభుత్వ అసమర్థత, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అసమర్థత, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అసమర్థత గురించి చెప్తా ఉంటే మీరు అట్లా చెప్పకూడదు. జనం భయపడతారు. ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మరి జనం భయపడకుండా మరి ఆగమనండి. ఎస్ ఎస్ శ్రీకాంత్ గారు. నా వాయిస్ అయిపోయింది, చంద్రబాబు అయిపోయిందండి, నాయుడు గారు వాయిస్ అయిపోయిందా? ఎంత? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆగమనండి జనాన్ని భయపడకుండా. ఎస్ లేదు మీరు అందరూ వెళ్ళి పెట్రోల్ కోటేశ్వరరావు గారు, ఒక్క బంకుల నిమిషం. దగ్గర నిలబడండి. శ్రీకాంత్ గారు, పార్టీల కోసం వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర నిలబడండి. ఎవరొస్తున్నారు? అందుకని నాకు నేనేం మాట్లాడాలి కూడా మీరు చెప్తే నాకు ఎట్లా? మీరు అట్లా చెప్పకూడదు. నేను చెప్పిన దానిలో మీకు రీజన్ ఉంటే తీసుకోండి, లేదు మేము తీసుకోము, మా బడ్జెట్ మేము చేసుకుంటామంటే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ జనం ఇబ్బంది పడుతున్నారా లేదా? దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ఉందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు కూడా. నేను చెప్తున్నా మళ్ళా, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు మా పైన మెడకేసుకుంటున్నారు తప్ప, గొప్పల కోసం మెడకేసుకుంటున్నారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఏముంది? పెట్రోల్ డీజిల్ దానిలో సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పూసుకుంటున్నారు, పూసుకొనివ్వండి. ఎస్ నేనే అంతా చేస్తున్నాను పెట్రోల్ బంకుల్లో, నో స్టాక్ పెడితే ఊరుకోను. ఆయన ఎవరండి? నో స్టాక్ బంకులు పెడితే మొత్తం వచ్చి జనం వచ్చి కొడతారు. మన సంగతి తెలియదా, మన జనాల సంగతి. అందుకని ఇట్లాంటి కబుర్లు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సింది, నాకు కాదు చెప్పాల్సింది. మీ నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఇలాంటి కబుర్లు వద్దండి, పెట్రోల్ డీజిల్ లేకపోతే జనం మనల్ని ఊరుకోరు అని చెప్పండి. ఎస్ శ్రీకాంత్ గారు, చెప్తారు ఎందుకు? శ్రీకాంత్ గారు, పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం అయితే సరఫరా పెరిగింది కానీ బంకుల్లో స్టాక్ లేదని చెప్తున్నారు. అంటే ఇది కృత్రిమ కొరత అని, దీని వెనుక బ్లాక్ మార్కెట్ దందా ఉందేమని అని మీరేమన్నా అనుమానిస్తున్నారా? 100% అమ్మా, దీంట్లో డౌట్ ఏముంది? ఇప్పుడు ఈ పానిక్ అనేది ప్రజల్లో లేదు. ప్రభుత్వం వ్యవహరించే తీరులో ముందు చూపు లేని తనంలో వాళ్ళ ప్రభుత్వానికి పానిక్ ఉంది, కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ. అదే విధంగా సింగపూర్ లో క్లాసులు, ఏపీలో మాసులు ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అక్కడ నేర్చుకున్నది ఇక్కడ అమలు పరుస్తారట వీళ్ళు. సరే ఓకే, డీజిల్ ఇప్పుడు ఆ టాపిక్ కాదు మనం మాట్లాడుకునే టాపిక్, పెట్రోల్ డీజిల్ గురించి అదే కాబట్టి చెప్తున్నా, వస్తున్నా తల్లి, అదే వస్తున్నా. డీజిల్ లేక రైతుల బండి ఆగిపోయింది. ఏమ్మా, అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదు, రైతుల బండి ఆగిపోయింది. ఇది బ్లాక్ మార్కెట్. ఇప్పుడు దాని దగ్గరికే వస్తున్నా నేను, పాయింట్ వైజ్ చెప్తా. దాని గురించి కొంచెం మీరు మధ్యలో వస్తే మాకు ఇదైపోతుంది. బ్లాక్ మార్కెట్ ధరకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. లేకుంటే ఇంత జరుగుతున్న ప్రభుత్వం వైఫల్యం కాదనడంలో వీళ్ళ అర్థం ఏముంది? గతంలో మనం చూసాం, ఏదన్నా చేస్తే ఇది చాలా సమిష్టిగా మనము కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా అంటాడు తమ్ముడు. వాస్తవమే, కానీ ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి కదా. దాంట్లో చెప్పడంలో వీళ్ళు ఎందుకు దీనికి విఫలమవుతారు? మమ్మల్ని చెప్పించే దాంట్లో ఎందుకు వీళ్ళు అడ్డుపడతారు? యుద్ధం ఒక యుద్ధం అనేది బాహ్య కారణం కావచ్చు, అది ఎవరు కాదనరు. కానీ యుద్ధం వస్తే ఏమి చెయ్యాలో తెలియని ప్రభుత్వం, అసమర్థత ప్రభుత్వం. శాంతిగా ఉంటే ఏం చేస్తుంది వీళ్ళు ఏం చేయగలరు అనేది అసలు ప్రశ్న. సంక్షోభానికి ఇది ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మనము రాష్ట్రంలో చూస్తున్నాం, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఈ 3 ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గ్యాస్ లేక 20 రూపాయలు ఉండే ఇడ్లీ 40 రూపాయలు అయింది రాష్ట్రంలో. అదే విధంగా 80 రూపాయలు ఉండే భోజనం 100 రూపాయలు అయింది. అంటే బాగా వినండి చెప్తున్నా, ఎందుకంటే గత 2 నెలలుగా మనం దీనికి ప్రాబ్లం లో వస్తున్నాం. ఆయన మ్యూట్ పెట్టమనండి అక్కడ. కిషోర్ గారు కొంచెం మ్యూట్ లో పెట్టండి. అదే విధంగా 150 రూపాయలు ఉండే బిర్యానీ 200 రూపాయలు అయింది. 100 రూపాయలు ఉండే 110 రూపాయలు ఉండే పెట్రోల్ 150 రూపాయలు అమ్ముతా ఉన్నారు. దాంట్లో ఏ డౌట్ లేదు. 100 రూపాయలు ఉండే డీజిల్ 150 రూపాయలు అమ్ముతున్నారు. అంటే బ్లాక్ మార్కెట్ ని క్రియేట్ చేశారు. అదే విధంగా 960 రూపాయలు ఉండే గ్యాస్ ని 1500కు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ అంతా బ్లాక్ మయం, మధ్యతరగతి జీవితం అయోమయం. విజన్ అంటే ఇదే. వీళ్ళకు సందుకు మధ్య మాత్రమో, దానికి మాత్రం ఏమాత్రం కొరత లేదు. పెద్ద చిన్న సందుల్లో కూడా మద్యం అమ్ముతున్నారు.
పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రము పెట్రోల్ డీజిల్ శ్రీకాంత్ గారు, అంటే చమురు సంస్థలు చెబుతున్న మాట ఏంటంటే గతేడాదితో పోలిస్తే సరఫరాను 18.8% పెంచామని చెబుతున్నాయి, కానీ డిమాండ్ మాత్రం 34% పెరిగిందని చెబుతున్నాయి. ఇప్పుడు డిమాండ్ చెప్పారు ఇంతకుముందు సార్ కూడా బాగా కోటేశ్వరరావు గారు ఎంత ఇదిగా చెప్పారు, దానికి తమ్ముడు దానికి ఏదో క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ పోయాడు. తప్పు ఎవరి దగ్గర ఉన్నా ఇంతకు ముందు కరోనా టైంలో అయినా కూడా ఏం చెప్పినారు, ఎంత కావాలో అంతే తీసుకుంటారు ఇంటికి. ఏం చేస్తారు దానిపైన? ఇప్పుడు డీజిల్ ట్యాంక్ నిండిపోతుంది, ట్యాంక్ నిండిపోయినాక ఇంకొక క్యాన్ పెట్టుకుంటాడు, ఇంకొక క్యాన్ పెట్టినాక ఎన్ని రోజులకు వస్తుంది ఇది? దీనివల్ల వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ నోట్లో నుంచే వస్తున్నదే కదా. మనకు ఇంకొక 6 నెలలకు కానీ సబ్సిడెంట్ గా 3 నెలలకు కానీ 60 రోజులకు కానీ ఉన్నంత ఎవరు ఎంత తీసుకున్నా మా దగ్గర నిల్వలు ఉన్నాయి అని వాళ్లే కదా చెప్తున్నది. దీంట్లో వీళ్లకు ద్వంద్వ, అంటే ఏదైనా ఒక దాని మీద ఉండరు, ద్వంద్వ భాషా పరిణయం ఉంటుంది. ఒకటికే రెండు సార్లు చెప్తా ఉంటారు, దాన్నే తిప్పించి మళ్ళిచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో దిట్టలు. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. కాకపోతే ఇది ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం, కేంద్రం గాని రాష్ట్రం గాని. ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు చెప్పారు, కేంద్రం వైఫల్యం, రాష్ట్రం తల మీద వేసుకుంటాంది. వేసుకోండి, తప్పు లేదు. కానీ వైఫల్యం అయితే ఎవరిది? కేంద్రందే. కేంద్రం నుంచి రావాలా? రాష్ట్రంలో జరిగేదాని గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి కదా. తల మీద వేసుకునేదానికి ఏముంటుంది? రాష్ట్రంలో జరిగేదానికి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి కదా. అవునమ్మా, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము నిలబడబట్టే నిలబడుతుంది ప్రభుత్వం, లేదంటే కిందికి పడుతుంది అన్నారు. కానీ మీరు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. అటువంటి ప్యానిక్ కాకుండా ప్రజలను చూసుకోవాల్సినది. ప్రభుత్వంలో ప్యానిక్ ఉంది, ఇక్కడ ప్రజల్లో ఎవరికి ప్యానిక్ లేదు. ప్రభుత్వం నడపడంలో ప్యానిక్ ఉంది, ఇక్కడ ప్రజల్లో ఎవరిలో ప్యానిక్ లేదు. కాకపోతే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించారు. ఇది ఒక రకమైన వర్గానికి, అంటే కూటమి వర్గానికి మాత్రమే ఈ బ్లాక్ మార్కెట్ దోచుకో అనే పరిస్థితుల్లో ముందుకు పోతోంది. ఇది తప్పు. దీన్ని నియంత్రించాలా అనేది ప్రజల అందరి ప్రశ్న. ఇప్పుడు నిల్వలు దండి ఉంటాయి, మళ్ళీ మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా ఒకసారి మాట్లాడిద్దాం. లా అండ్ ఆర్డర్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? బ్లాక్ మార్కెట్ ను ఎందుకు నియంత్రించలేకపోతుంది? అది దానికి సమాధానం చెప్పాను. ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ అయితే కీలకంగా ఉంది. మరి పెట్రోల్ కంపెనీలపై కొంచెం ఒత్తిడి తెచ్చి ఏపీకి ఏమైనా అదనపు కేటాయింపులు చేయించే అవకాశం ఏమైనా ఉందా? అమ్మా, ఇక్కడ ఒక్కటమ్మా, ఈరోజు ఏంటంటే మనకున్న 28 రాష్ట్రాల్లో దేశం అనేది ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి కాదు, 10 రాష్ట్రాలు, మొత్తం దేశానికి ప్రధానమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ పెడతారు కదా అని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడింది కూడా ఏంటంటే, పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాలు దూర్చారు అంటున్నాడు. ప్రజలు ఒక నాయకుని ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసినప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉందా లేదమ్మా? అదే కదా చేశారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రజలు ప్యానిక్ మోడ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి సందేహం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సో అది మా నాయకులకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా నాయకులు ప్రజల కష్టాలున్న ప్రతిసారి ముందుకొచ్చి అట్లీస్ట్ నిలబడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న టైంలో చూసాం, కరోనా వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారో, ప్రజలకు తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారో, ప్రజలు ఇబ్బందులు ఉండి రోడ్డు పైన పడినప్పుడు లేదా రాష్ట్రంలో రావణ కాసు చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజల కష్ట బాధల్లో మేము నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను. ఇక్కడ రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈరోజు ఇంపోర్ట్, లేకపోతే ఫ్యూయల్ ఇంపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని మెయింటైన్ చేసే స్టోరేజ్ యూనిట్స్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని మొత్తం రవాణా చేసేది ఇది ఏదైతే మనకి సప్లై చైన్ ఉందో అదంతా కూడా మెయింటైన్ చేసేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సప్లై చైన్ మొత్తం మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఏం స్టేట్ గవర్నమెంట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక్కడ ఎక్కడ డీజిల్ అమ్మడంలో ఉండదు, పెట్రోల్ అమ్మడంలో ఉండదు, గ్యాస్ అమ్మడంలో కూడా ఇక్కడ ఎక్కడ ఉండదు. మహా అయితే ఏదో సబ్సిడీ ఒక్క దాంట్లో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తోడ్పాటు చేస్తుంది. సప్లై చైన్ మెయింటైన్ చేసేది వాళ్ళే, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంటే ఆర్ చమురు సంస్థలు, లేకపోతే దాని స్టోరేజ్ యూనిట్స్ మెయింటైన్ చేసేది వాళ్ళు, అన్ని మెయింటైన్ చేసేదంతా సెంట్రల్ గవర్నమెంట్. మన కల్లా ఏంద్రా జస్ట్ మన రాష్ట్రానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మన రాష్ట్రానికి రావాల్సిన ఆయిల్ వస్తుందా లేదా, అసలు అవైలబిలిటీ ఉందా లేదా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా, వాటి గురించి ఎట్లా ఆలోచించాలన్న అంతర్గతకే మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సో ఖచ్చితంగా ఏంద్రా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ యుద్ధం తర్వాత, అంటే ఈ వార్ తర్వాత కొన్ని సమస్యలు వస్తాయని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందుగానే పసిగట్టారు. నరేంద్ర మోడీ గారు దాని తగ్గట్టు ప్రణాళిక రచించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చమురు సంస్థలు ఏదైతే ఉన్నాయో, మనం నేషనల్ బ్రాండ్, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ అయినా, లేకపోతే భారత్ పెట్రోలియం అయినా, లేకపోతే హెచ్పిసిఎల్ అయినా, లేకపోతే ఇంకొకటి అయినా కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే
వాళ్ళకున్న స్టోరేజ్ బేస్ చేసుకుని, లేకపోతే వాళ్ళకున్న ఇంపోర్ట్ ట్యాక్సెస్ బేస్ చేసుకుని, లేకపోతే వాళ్ళకున్న ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీ బేస్ చేసుకుని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అది కూడా ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రైస్ పెరిగిందని మనం మాట్లాడుతున్నాం. ప్రైస్ ఓన్లీ మన దేశంలో ఒక్కటే పెరగలేదమ్మా. ఈ రోజు చమురు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెంచుతున్నాయి. మాకు ఇంకా చిత్తశుద్ధి ఉంది, ప్రభుత్వానికి కొంచెం ఈ రోజు ముందుగా ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ రోజు ఇరాన్ నుంచి వచ్చి మనకు ఆ క్రూడ్ ఆయిల్ ఆగిపోతే వెంటనే రష్యా నుంచి తెప్పించుకున్నాం. రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ వచ్చింది, అది కూడా గమనించాలి మనం. సో ఈ రోజు రష్యా నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ ఉంది కాబట్టి ఈ మాత్రమే మనం సప్లై చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ రోజు మనకు ఆయిల్ కూడా దొరికిన పరిస్థితి ఉండేది రాష్ట్రంలోనే, దేశంలోనే కూడా. అది ఇంకో పాయింట్. ఇందాక మరి పెద్దలు శ్రీకాంత్ గారైనా లేకపోతే కోటేశ్వరరావు అయినా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏమంటారు, బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా ఇక్కడ? ఒకటి చెప్పండి. ఈ రోజు బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేసేది ఏమైనా ఉంటుంది అంటే చిన్న పరిస్థితి, చిన్న ఉంటుంది. ఇంకా నేను ఖచ్చితంగా చెప్తాను, లేదని చెప్పి నేను చెప్పాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఒక మండల హెడ్ క్వార్టర్లోనో లేకపోతే కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లోనో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ డీజిల్ ఆ ఊర్లలో పంచాయతీలైనా లేకపోతే ఒక గ్రామంలో సచివాలయం దగ్గర ఎక్కడ చోట ఒక పెట్రోల్ ఒక బంకు పెట్టుకొని, చిన్న బంకు పెట్టుకుని నడుపుకుంటాడు, కిరాణా షాప్ పెట్టుకుంటాడు. ఆయన ఏం చేశాడు, ఈ రోజు నా దగ్గర ఒక 10 క్యాన్లు తీసుకుపోయి 20 క్యాన్లు ఎక్స్ట్రా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆశ. ఇప్పుడు ఆ 10 రూపాయలు 5 రూపాయలు లీటర్ పెట్టుకుని మార్జిన్ పెట్టుకుని అమ్ముకునే ఆ చిన్న వ్యాపారస్తుడు ఒక 10 క్యాన్లతో తీసుకెళ్లే ప్లేస్ లో 20 క్యాన్లు తీసుకెళ్ళి పెట్టుకుంటే రేపు ఒకవేళ షార్టేజ్ ఉన్నప్పుడు ఆ 20 క్యాన్లు ఒక ట్రాక్టర్ ఓడుకో, జేసీబీ ఓడుకో, లేదా ఒక లారీ ఓడుకో అమ్మితే 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది లీటర్ మీద అని చెప్పి ఆశతోటి వాళ్ళు పెట్టుకుంటారు. అది బ్లాక్ మార్కెట్ అని నేను చెప్పను ఇక్కడ. కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు ఏదో అడుగుతారంటే చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి. బ్లాక్ మార్కెట్ లేకపోతే మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ గానీ, కర్ణాటక గానీ, తమిళనాడులో గానీ ఏ కొరత లేదు. సాఫీగా అక్కడ అందులో కూటమి ప్రభుత్వం లేదు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కానీ తమిళనాడులో గానీ, అదే విధంగా మన తెలంగాణలో గానీ, కర్ణాటక గానీ లేదు. అక్కడ ఏ సమస్య గానీ, గ్యాస్ కొరత గానీ, పెట్రోల్ సమస్య గానీ, డీజిల్ సమస్య గానీ లేదు. అంటే మీ ప్రభుత్వ అసమర్థత కాదా అని. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. శ్రీకాంత్ గారు, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లేరు అనుకుంటా. హైదరాబాద్ లో గత నెలలో పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదా బ్రదర్? మనస్ఫూర్తిగా చెప్పండి ఒకసారి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక నిమిషం వినండి. మనం అందరం ముందు చూపుగా ఆలోచన చేశాం కాబట్టి నేను ఇందాక అదే చెప్పాను, మీ ముందు చూపుగా ఆలోచన చేశాం కాబట్టి ఈ రోజు వరకు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా నడపగలిగినాం. ఒక నెల ముందుగానే హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టిన పరిస్థితులు చూసాం. డీజిల్ పెట్రోల్ లేక క్యాన్లతో కొట్టుకున్న పరిస్థితి చూసాం. మీరు అది మర్చిపోతే ఎట్లా అవుతుంది? ఒక నెల ముందే వచ్చిన ప్రాబ్లం ఒక నెల తర్వాత వచ్చేది చేశారంటే అది మాకున్న ప్రణాళిక. మాకు ప్రభుత్వం ముందు చూపు ఉంది కాబట్టి ఇక్కడ వరకైనా తీసుకురాగలిగాం. లేకపోతే ఒక నెల ముందే తెలంగాణలో కొట్టుకున్నట్టు క్యాన్లతోటి ఆంధ్రాలో ఒక నెల ముందే కొట్టుకోవాలి. అది మీరు ఆలోచన చేయట్లేదే. ఒక నిమిషం మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఈ రోజు బురద జల్లాల ఏదో ఏమంటారు అధికారంలో గవర్నమెంట్ లో మీరు లేరని చెప్పి మాట్లాడితే ఎట్లా అవుతుందన్నా? ఒక నిమిషం మాట్లాడే ముందు ఆలోచించుకోవాలా. ఒక నెల ముందు క్యాన్లతో కొట్టుకున్న మాట మీరు విజువల్స్ కావాలి చెప్పండి, పంపుతా మీకు. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టు అక్కడ తమిళనాడులో కొట్టుకోలేదా డీజిల్ కొరత లేక? స్టాలిన్ గారు ఫెయిల్ అయినట్టు అక్కడ. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచన చేసుకోవాలి. ఒక నెల 2 నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కి, ఒక నెల తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కి అంతలో కొంచెము ప్రభుత్వంలో ముందు చూపు ఉంది, నాయకుడు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టే ఈ రోజు వరకు డీజిల్ పెట్రోల్ షార్టేజ్ లేక మేము చేయగలిగాం. ఈ రోజు షార్టేజ్ వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం. దాని తగ్గట్టు కూడా ప్రణాళిక రచించుకుంటున్నాం, దాని తగ్గట్టు మేము మాట్లాడుతున్నాం, ప్రజలకు జవాబుదారీగా వచ్చి ముందుకు చెప్తున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. మీ నాయకుడు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగినాడా ప్రజలకు అవసరాలు ఉన్నప్పుడు? మీ నాయకుడు ఏ రోజైనా ప్రజల ముందుకు వచ్చి కనీసం ప్రజల ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశాడా మీ నాయకుడు? దాని గురించి మాట్లాడండి ఫస్ట్ మీరన్నా. మాట్లాడే ముందు మేమైనా మాట్లాడతాం. బురద జల్లడమే చాలా ఈజీ. ఎవరైనా బురద జల్లుతారు, బురద జల్లిన తర్వాత దాన్ని ప్రూవ్ చేయడానికి ఆధారాలు ఉండాలి. ఆధారం లేక మాట్లాడదండి. మీ నాయకుడు చెప్పాడు, మీ నాయకుడు కరోనా వచ్చినప్పుడు నేను ముందే ఉంటే కరోనా వచ్చేదే తమ్ముళ్ళు, ముందు చూపు ఉండాలి అన్నాడు. ఇదే ఆ ముందు చూపు. అర్థమైతా ఉంది. మీరు ఊరికే ఎంత సమర్థించుకున్నా రాష్ట్ర ప్రజలు మీరు ఓట్లేసినప్పుడు ఉన్నంత అసమర్థతగా ఆలోచన విధానంలో లేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని మీ కూటమిలో వైఫల్యం. దీంట్లో ఏమాత్రమో ఇది లేదు అని తెలియజేస్తున్నారు. కోటేశ్వరరావు గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ కొరతను అధిగమించాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలి? ప్రభుత్వం తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు మొక్కాలి. అయ్యా యుద్ధం ఆపేసేయండి, మేము సాధారణమైనటువంటి దిగుమతులు చేసుకుంటాము,
మీరు మాకు దోస్తులు, జిగిని ఇప్పుడు దోస్తులు అని చెప్పేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా ఏపీ ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు అయినా వెళ్ళి ట్రంప్ గారి కాళ్ళు పట్టుకుంటే యుద్ధం ఆపేస్తారంటారా? ఆపాలిగా మరి, వాళ్ళకి పలుకుబడి ఉంది కదా. ఆయన విశ్వగురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి ఆ స్థాయిలో దేశంలో పలుకుబడి ఉంది కదా. అడిగారా కనీసం? అడిగారా? అయ్యా ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపండి, మీరు చేస్తున్న తప్పు, ఇరాన్ మీద మీరు చేస్తున్నటువంటి దాడితోటి మా 145 కోట్ల మంది జనం ఇబ్బంది పడుతున్నారు, దేశం కోసం ధర్మం కోసం మీరు ఆపండి స్వామి, మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి ఏమన్నా అన్నారా? అనలేదు. ఎందుకు అనలేదు? దేశం కోసం. మన గతంలో కేసీఆర్ ఏమన్నాడు, మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటైతే నేను బొంత పురుగును కూడా నేను ముద్దాడతాను అని చెప్పేసి అన్నారు. బొంత పురుగును ముద్దాడక్కర్లా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆయన మీద ఆధారపడినటువంటి నరేంద్ర మోడీ గారు. డొనాల్డ్ ట్రంప్ చర్యలను ఖండించి యుద్ధం ఆపండి అని చెప్పేసి ఒక్క మాట అనలేకపోయారు. వీళ్ళు ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి మాట్లాడతారు వీళ్ళు. రెండోది, నేను వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. మరి అమెరికాలో ఏమి సముద్ర కొరత ఏమి లేదే, ప్రపంచానికి మొత్తం సరఫరా చేయగలిగినటువంటి నిల్వలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. మరి అక్కడ ధరలు ఎందుకు పెంచినట్టు? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. అన్న, నేను చమురు కొరత అని చెప్పలేదు. అమెరికాలో కూడా చమురు కొరత ఈ రోజు ఇందాక చెప్పానంటే, కోవిడ్ టైంలో 2019 నుంచి 2023 వరకు కూడా లేనంత ప్రైస్లు ఈ రోజు అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రోజు నేను ఇందాక చెప్పినట్టు ఒక గ్యాలన్ పెట్రోల్ $4.5 నుంచి $5 ఉంది. ప్రీమియం పెట్రోల్ కొనంటే $5 పెట్రోల్ ఉంది. మేము కోవిడ్ టైంలో కూడా $3 నుంచి $3.5 కొన్నామమ్మా. సో అలాంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ఈ రోజు అమెరికాలో కూడా డీజిల్ పెట్రోల్ వాళ్ళకి రేట్లు పెంచినారు. మనం అట్లా ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రాలో, తెలంగాణలో లేకపోతే దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచింది చాలా లిమిటెడ్ గానే పెంచాం. కాకపోతే సప్లై లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ప్రభుత్వాన్ని వెనకేసుకురావాలని ఆలోచన చేయట్లేదు, కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. దానికి తగ్గట్టు ఈ రోజు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పని చేయాలని ప్రయత్నం చేస్తుంది. కావాల్సిన క్రూడ్ ఆయిల్ ని తెప్పించుకొని దాన్ని ఖచ్చితంగా సప్లై చేయాలి, మళ్ళీ ప్రాసెస్ లైన్ లో తీసుకొచ్చి ఎక్కడైతే నో స్టాక్ బోర్డ్స్ పెట్టారో అక్కడ అన్ని కూడా మళ్ళీ మేము ఈ రోజు యథావిధిగా డీజిల్ పెట్రోల్ సప్లై చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇందాక బ్రదర్ శ్రీకాంత్ గారు ప్రతిసారి గ్యాస్ గురించి తీసుకొస్తున్నారు. దీంట్లోకి గ్యాస్ దీనికి సంబంధం లేదు. గ్యాస్ అనేది ఓన్లీ కమర్షియల్ సిలిండర్స్ అవైలబిలిటీ లేదు. అది కూడా ఏంటంటే దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కలపడం కరెక్ట్ కాదు. ఆ సబ్జెక్ట్ గురించి కావాలంటే మళ్ళీ ఇంకో డిబేట్ లో మాట్లాడదాం. ఎస్ కిషోర్ గారు, ఫైనల్ గా చెప్పండి. అంటే ఇటు నెల్లూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అయితే డీజిల్ కొరత వల్ల ఆక్వా చెరువుల్లో ఏరేటర్లు తిరగకైతే చేపలు కానీ రొయ్యలు కానీ చనిపోయే ప్రమాదం ఉంది. ఎలాంటి నివారణ చర్యలు తీసుకునే అవకాశం ప్రస్తుతం ఉంది? ఫైనల్ గా మీరు చెప్పండి మేడం. డాటాతో దీన్ని గవర్న్ చేయాలి. ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడేటప్పుడు పేర్లు మనం ఉచ్చరించకూడదు. కాబట్టి నేను ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాను. యుద్ధం ఆపమని ప్రధానమంత్రి మైక్ పట్టుకొని ప్రజలకు చెప్తారా అండి? అంతర్జాతీయ కౌన్సిల్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు అన్నగారు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నా వివరణ ఇచ్చేటప్పుడు మీరు మాట్లాడద్దు. మీరు మీరు మాట్లాడుతూ నేను చెప్తున్నా కదండి. నేను చెప్పేటప్పుడు మీరు ఏమన్నా కావాలంటే మళ్ళా చెప్పండి. మిమ్మల్ని ఎవరిని నేనేం పేరు ఉచ్చరించలేదు కదా. మీ సంగతి కదా, నేను మామూలుగా చెప్తా ఉన్నాను, ఎవరో చెప్పినట్టు చెప్తా ఉన్నాను. యుద్ధం ఆపమని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేశ పరిస్థితిని ఆలోచించుకోకుండా కూటమి ఒక అవగాహనలో నడుస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మైకులు ఎత్తుకుని ప్రజల ముందర చెప్పరండి. అంతర్జాతీయ కౌన్సిలింగ్ కూర్చొని యుద్ధం వల్ల నష్టాలు ఏంటి, యుద్ధం వస్తే బాధలేంది, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలా లేదా అని మాట్లాడున్నారు. లేకపోతే ఈరోజు యుద్ధం ఎందుకు ఆగద్దండి? ఖచ్చితంగా మేము డాటాతో గవర్న్ చేయాలండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఎవరికి మెన్షన్ చేయట్లేదు. డాటాతో గవర్న్ చేయాలి. ఖచ్చితంగా మేము డాటాతో సిద్ధంగా ఉన్నాము. మేము ఫేక్ ప్రాపగాండానికి ముందుకు లేకున్నాం. 24 గంటల తర్వాత దీనికి సమాధానం మీకు అందరికి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇందాక బ్రదర్ చెప్పినట్టు తెలంగాణలో ఒక రోజు వచ్చింది, చెన్నైలో ఒక రోజు వచ్చింది, అందరికంటే లీస్ట్ గా మనకు వచ్చింది. ఎప్పుడైతే కేంద్ర గవర్నెన్స్ ఎట్లా ఉంది అనేది చెప్తున్నాను. ఎప్పుడైతే ఎక్కడైతే ప్రాపగాండా వస్తుందో అక్కడ సప్లై మరింత పెంచి ఆ అపోహను తొలగించే ప్రయత్నం ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని నేను చక్కగా చెప్పగలను. మేము డాటాతో మాట్లాడతాం, క్రిటిసైజం కాదు. ప్రజల్లో ఉన్న అపోహని మనం పదే చర్చించేటప్పుడు ఈ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించాలి చూసుకోవాల్సిందిగా, బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా చెప్పాను. కానీ నేను ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు. కరెక్ట్ గా 24 గంటల లోపల డాటాతో మేము మానిటర్ చేయనున్నాం. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఈ పెట్రోల్ బంకుల దగ్గర సేల్ ఇన్పుట్ ఎంత ఉంది, అవుట్పుట్ ఎంత ఉంది, ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది అనే డాటాని ఎవ్రీ అవర్ కలెక్టర్ని
పర్యవేక్షించామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనిని ఈ విధంగా మాత్రమే మనం మానిటర్ చేయగలం. డిమాండ్ అండ్ సప్లై అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ అండ్ సప్లై అనేది మానిటర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థని నిన్న సాయంత్రం లోపల డిక్లేర్ చేశారు కలెక్టర్ గారు. ఎవరైనా నో స్టాక్ బోర్డు పెడితే దానికి సరైన ఆధారం లేకపోతే చర్యలు ఉంటాయని చెప్పి డాటా ఆధారంగా మనం ముందుకెళ్ళబోతున్నాం. 24 గంటల్లో ఈ సమస్య తీర్చబోతుంది. అన్ని రాష్ట్రాల కంటే చివరిగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. డాటాతో ముందుకెళ్తున్నాం. ఈ సమస్యని 24 అవర్స్ లోపల పరిష్కరించబోతున్నాం. మళ్ళా ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎవరికో పర్టికులర్ వ్యక్తికి చెప్పడం కాదు. యుద్ధం ఆపేమని దేశ ప్రధానో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిర్గతంగా మైకులు పట్టుకొని చెప్పరు సార్. వాళ్ళకి దానికంటూ ఒక అంతర్జాతీయ సదస్సు ఉంది. ఏ ఒక్క నాయకుడు కానీ యుద్ధం చేయమని చెప్పాడంటే నిజంగా ప్రజలు ద్రోహం చేసిన వ్యక్తే. ఆ యుద్ధం ఎఫెక్ట్ ఆ దేశానికో ఆ రాష్ట్రానికో ఆ జిల్లాకో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. అవన్నీ మనకు తెలిసినప్పుడే మాట్లాడాలని సవినయంగా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కిషోర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనం కూడా ప్రజల్లో కొంత భయం అనేది లేకుండా ఎవరికి ఎంత కావాలో అంత మాత్రమే పెట్రోల్ బంక్స్కి వెళ్ళి డీజిల్ అయినా పెట్రోల్ అయినా కొట్టించుకోవడం మంచిది. అవసరానికి మించి ఎక్కువగా దొరకదేమో అనే భయంతో అయితే ఎవరు కూడా ఇలా చేయకుండా ఉంటేనే మనకు మంచిది. ఈ కొరత అనేది ఏర్పడకుండా ఉండాలంటే ప్రజల్లో కూడా కొంత అవగాహన అనేది కూడా ఉండాలి. అవసరానికి మించి పెట్రోల్ అయినా డీజిల్ అయినా కొట్టించుకోకుండా ఎంత కావాలో అంతే కొట్టించుకుంటే కూడా ఇలాంటి కొరత అనేది రాకుండా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.